హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము పాలాకు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. పాలాక్ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెను నేనైతే 1 కేజీ తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని 2-3 సార్లు నీళ్ళల్లో నీట్గా కడుక్కొని ఈ సైజ్ పీసులుగా కట్ చేసుకొని వేసుకోండి. కారం పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ధనియా పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. జీరా పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సోంపు పౌడరు, కొద్దిగా పెప్పర్ పౌడరు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూను, ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఒక 1/2 చెక్క నిమ్మ చెక్క పిండుకొని పెరుగు ఒక 4 స్పూన్ల వరకు పెరుగు వేసుకుందాం. పెరుగులో నీళ్లు లేకుండా వడగట్టేసుకుందాం. గడ్డ పెరుగు వేసుకుందాం. ఈ వాటర్ అంతా తీసేసి గడ్డగా ఉండే పెరుగు వేసుకుందాం. ఒక 4 స్పూన్లు వేసుకుందాం. వేసుకొని ఇదంతా బాగా ముక్కలకు పట్టేలాగా చేత్తోనే బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిపేసి ఒక 1/2 అవర్ అలా పక్కకు పెట్టేయండి. 1/2 అవర్ పైన మీ ఇష్టం అండి. టేస్టు అదిరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది టేస్టు. అంతే అండి. ఇలా ఒక మూత పెట్టి పక్కకు పెట్టేయండి. ఆలోపు మనం పాలక్ రెడీ చేసుకుందాం. 1 కేజీకి 1 కట్ట తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది పాలకు. చూడండి, నేను 1 కట్ట తీసుకున్నాను. సన్నగా తరుక్కొని ఎప్పుడు కానీ కూరాకు మాత్రం ఒక 4-5 సార్లు క్లీన్ చేసుకోండి. అందులో ఇసుక ఉంటుంది. అందువల్ల బాగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఉడికించుకోండి. కరెక్ట్గా టైం చూసుకుంటే 5 నిమిషాల్లో బాగా ఉడికిపోతుంది. క్లీన్ చేసుకొని తర్వాత వేసుకోండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకొని చల్లారిన తర్వాత ఇది ఉడికించిందండి. చూడండి ఒకసారి, ఇది 5 నిమిషాలు ఉడికించిన పాలక్ అన్నమాట. ఉడికించి చల్లారబెట్టి మిక్సీ జార్లో వేసి టమోటాలు ఒక 2 వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మనం ఆల్రెడీ మ్యారినేట్లో వేసాము, చూసుకొని వేసుకోవాలన్నమాట. నున్నగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా వచ్చింది. ఇది పక్కకు పెట్టేయండి. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి అందులో ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా మన ఇష్టం అండి, వేసుకోవచ్చు. నేనైతే 4 మగ్గులు, 2 పట్లు, కొద్దిగా బిర్యానీ ఆకు, సోంపు కొద్దిగా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగినవి ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే 2, పెద్ద సైజ్ అయితే 1 కట్ చేసి వేసుకుందాం. సాల్ట్ కొద్దిగా వేసామంటే వేగిపోతుంది. ఇది బాగా మగ్గిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టాము కదా, చికెన్ వేసేసుకుందాం. ఇందులో వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించామంటే అందులో నుంచి వాటర్ వస్తుందన్నమాట. చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. 5 నిమిషాలు వేయించి మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలతో ఉండి వేసేయండి. నేను అక్కడ మర్చిపోయినాను, అందువల్ల ఇక్కడ వేసాను. మీరు కావాలంటే ఉల్లిపాయలతో కూడా వేసుకోవచ్చు. స్మెల్ చాలా బాగుంటుంది. పచ్చివాసన లేకుండా బాగా వేగిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే పలావ్ కానీ, బిర్యానీ కానీ, చికెన్ కానీ ఏదైనా టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టిన ఈ పాలక్ వేసుకొని పాలక్ పేస్టు బాగా కలుపుకొని ఇదంతా బాగా డ్రై అయ్యే వరకు ఉడికించుకుందాం. మనకు కావాలంటే గ్రేవీ లాగా కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే డ్రై కూడా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా ఆయిల్ తేరే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా మిక్సీ జార్ క్లీన్ చేసుకొని కొద్దిగా అదంతా బాగా
పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఆ మిక్సీ జార్ క్లీన్ చేసి వాటర్ వేసేయండి. ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే. చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఉడికిపోయి ఉంటుంది, బాగా ఉడికిపోయి ఉంటుంది. మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా వేయించుకుందాం. ఇందులో ఉండే మీకు గ్రేవీ కావాలంటే ఇలాగే దించేయచ్చు, మీరు డ్రై కావాలంటే ఇంకొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చూసారా, చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. మనం ఉప్పు కారము కొద్దిగా యాడ్ చేసుకుందాం. కొద్దిగా పెప్పర్ పొడి, కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా, సోంపు పౌడర్ కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసి చూసి వేసుకోండి. సాల్ట్ మనం ఆల్రెడీ 2 టైమ్స్ వేసాము, చూసి తక్కువ కనుక అయితే వేసుకోండి. కారం కూడా మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోలేదు అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. అంతే, వేగిపోయింది. కొద్దిగా నెయ్యి పోసి ఒక 2 స్పూన్లంతా జీడిపప్పు పలుకులో గుప్పిడి వేసి వేయించుకొని లైట్ కలర్ తిరిగే వరకు వేయించుకొని మనం ఈ చికెన్లో వేసుకున్నామంటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. మేము ప్రతి సండే తెచ్చే చికెన్కి ఇలాగే చేస్తామన్నమాట. లాస్ట్గా నెయ్యి వేడి చేసి అందులో జీడిపప్పులు ఉంటే వేసుకుంటాం, లేకపోతే ఓన్లీ నెయ్యి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నెయ్యి లేదు అనుకుంటే ఆయిల్ కూడా 1 స్పూను వేడి చేసి వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి. ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఒకసారి ట్రై చేసి చూడండి. డైలీ తినేది కాకుండా రొటీన్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొకసారి ఎప్పుడైనా గోగాకుతో ట్రై చేద్దాం. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి. మంచి మంచి వీడియోలు వస్తే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.